ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ లైఫ్ కోచ్, కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్ ఉషశ్రీ. సో మనం బాగా చూస్తూ ఉన్నాం, యుఎస్లో మన ఇండియన్స్ కష్టాలు మామూలుగా లేవు. మరలా వచ్చేసి ఇప్పుడు నిజంగా యుఎస్లో ఉన్న మన ఇండియన్స్ పరిస్థితి అయితే నిజంగా జాలేస్తుంది, ఒక్కొక్కసారి బాధేస్తుంది, ఒక్కొక్కసారి అసలు ఎందుకు వెళ్ళారా, ఇక వెళ్ళే వాళ్ళు ఆగిపోతే మేలా అన్నట్లు నా పర్సనల్ ఒపీనియన్ ఉషా. అయితే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఆల్మోస్ట్ చాలా మంది చాలా రకాలుగా సఫర్ అవుతున్నారు. వాళ్ళని చూస్తే నిజంగా జాలేస్తుంది. ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఇంకా దారుణం. ఏంటి ఆ టార్గెట్ ఏంటి, అంత టార్చర్ ఏంటి? రాధా, నేను ట్రంప్ గారు ఎలక్షన్స్ రన్ చేసినప్పుడు అక్కడే ఉన్నాను. అండ్ నేను చూసిన మన అంతకుముందు వీడియోస్లో కూడా మాట్లాడుకున్నాం. డెఫినెట్గా ఇరు రాష్ట్రాల్లో ఎవరో ఒక మంచి ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ వెళ్ళి ఆ పాలిటిక్స్ డిజైన్ చేశారు. ఎందుకంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ ఏదైతే ఉందో, కాస్ట్ని, క్రీడ్ని, రిలీజియన్ని ఒక రివెంజ్ లాగా జనాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళల్లో ఒక మొమెంట్ తీసుకొచ్చి ఆ మొమెంట్ని ఎమోషన్కి అటాచ్ చేసి ఆఖరికి లబ్ధి పొందేది ట్రంప్ గారు. ఎందుకంటే ఆయన ఒక పెద్ద బిజినెస్ పర్సన్. వాళ్ళ హిస్టరీ చదివిన వాళ్ళ తాతగారి నుంచి బీజాలు ఒకటైతే వృక్షాలు ఇంకోటి రాదన్నట్టు, ప్రాస్టిట్యూషన్ హౌసెస్, నేను చెప్పట్లేదు, బ్రాతల్ హౌసెస్ నడిపించి ఆయన ఇమిగ్రెంట్ కూడా, ట్రంప్ గారి సొంత ముత్తాత గారు. సో ఇమిగ్రేషన్ మీద ఈయన ఫోకస్ చేసి అమెరికన్స్ మీరు అది ఇది అని చెప్పారు. ఈ హిమ్సెల్ఫే కాదు సరిగ్గా, వాళ్ళ భార్య ఎవరైతే ఇప్పుడు ఉన్నారో, వాట్ ఎవర్ నెంబర్ ఐ డోంట్ నో. సో ఆయన చేసేది తప్పు కాదు, బట్ ఆయన ఏం చేసినా దాన్ని క్యామఫ్లేజ్ చేసి చాలా యారగెంట్గా మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు బిల్స్ తీసుకురావడం. అక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు యాక్సెప్ట్ కూడా చేయాలి, ఈయన ఏది పడుతుంది. బట్ రియాలిటీలోకి వస్తే ఇండియన్స్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాడు అని చెప్తూ ఒక హేట్, ఒక పెయిడ్ క్యాంపెయిన్స్ నడిపించారు. ఎందుకంటే ఎలక్షన్స్ విన్ అవడానికి కూడా ఆయన మీద ఆయన గన్ షాట్ చేసుకొని, సేమ్ మన ఆంధ్ర పాలిటిక్స్లో ఎట్లా జరిగిందో అలాగే జరిగింది. అండ్ ఏదైతే మన ఆంధ్ర పాలిటిక్స్లో కన్వర్షన్స్ చేసి బడుగు బలహీన వర్గాల్ని క్రిస్టియానిటీలోకి మార్చి ఎక్స్క్లూజివ్గా వాళ్ళకి కొన్ని పథకాలు తీసుకొచ్చి ఏదైతే ఆ ఫేవరిజం చూపించారో, ఇప్పుడు అమెరికన్స్ అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి పెయిడ్ క్యాంపెయిన్స్, రకరకాల మంది H1 వీసాలని ఫస్ట్ ఏం చెప్పారు, ఎక్స్క్లూజివ్ ఇల్లీగల్ మాత్రమే అన్నారు. లీగల్గా ఉన్న వాళ్ళ మీద పడుతున్నారు. ఇప్పుడు ఆఖరికి ఈ అబ్బాయి అసలు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళని ఎలానో క్యాన్సిల్ చేస్తాం. సో ఇంకా నెక్స్ట్ ఆయన ఏమనుకుంటున్నారు, కుక్కడి వేలతో సహా ఇండియన్స్ని పంపించేస్తే ఆయనకి బెనిఫిట్ ఏముందంటే, ఆయన చెప్పిన మాట వినే గొర్రెలు, అర్థం కాని ఒక ఎబిలిటీ లేని కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే యూ కెన్ యాక్చువల్లీ క్యాప్చర్ ద ఎంటైర్ అమెరికా. ఇంటెలిజెంట్ పీపుల్, ఇంటలెక్చువల్ పీపుల్, ఆయన క్వశ్చన్ చేసే పీపుల్ అందరినీ క్లీన్ చేస్తున్నారు. కానీ ఇది కంట్రీకి చాలా ప్రాబ్లం. ద మోస్ట్ టాప్ నాచ్ కంపెనీ CEOs ఎనీహౌ దే హ్యావ్ అ బ్రీడ్ ఆఫ్ DNA ఆఫ్ ఇండియా. అందరూ ఇండియన్సే అని చెప్పను, బట్ క్రాస్ బ్రీడ్స్ అవ్వచ్చు. ఇప్పుడు మనం కమలా చూసిన, అంతకుముందు అపోజిషన్ పార్టీ, షీ హాజ్ అ బ్రీడ్ ఆఫ్ ఇండియా. ఎక్కడైతే నువ్వు ఇండియన్ ఆరిజిన్ని క్వశ్చన్ చేస్తున్నావో, ఇండియా వెళ్ళిపోండి అన్నప్పుడు ఆయన మాత్రం మన కంట్రీకి వచ్చి FCRA బిల్లు గురించి, లేకపోతే వాళ్ళు మన కంట్రీకి వచ్చేసి ర్యాండమ్గా ఎవడ పడితే ఆడొచ్చేసి ఎందుకు వస్తున్నాడో తెలియకుండా, అంటే వాళ్ళు ఈ కంట్రీలోకి రావడానికి, మీ కంట్రీ చాలా డర్టీగా ఉంటుంది, మీ కంట్రీ చాలా అసలు అక్కడ అందరూ మీరు రెబెల్ అవుతారు, పిచ్చి క్వశ్చన్లు వేస్తారు, నాకు మీరు నచ్చట్లేదని ఆయనే చెప్తున్నారు. అంతా ఫేస్ టు ఫేస్ చెప్తే మనం మాత్రం మరి క్రిస్టియన్స్ అందరినీ కూడా నువ్వు తీసుకెళ్ళిపోవని మనం చెప్పలేకపోతున్నాం. బట్ ఇట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్. ఆయన దేశంలో అమెరికన్స్ ఆయన ఉంచుకుంటాడా, మన దేశంలో క్రిస్టియన్స్ని కన్వర్ట్ చేసి మళ్ళీ మనకే నెగిటివ్గా చేస్తాడా? అండ్ మన ఇండియన్స్ని తరిమి లీగల్గా ఉన్నోళ్ళు సంవత్సరాల కొలది, అసలు హృదయ విదారకు ఒక అమెరికన్ లేడీ ఇండియన్స్ డిపోర్ట్ చేసి వెళ్ళిపోతుంటే పట్టుకొని ఏడుస్తుంది. నేను అసలు ఆ విజువల్స్ చూస్తుంటే నాకు, ఇక్కడ నేను ఎక్కడ ఉన్నాను రాదా, అక్కడ అమెరికన్స్ ఎంత బాగుంటారో తెలుసా. మన ఇండియాలో కూడా చుట్టాలు అంత బాగుంటారో నేను నీకు చెప్తూ ఉంటాను. 14 ఏళ్ల తర్వాత నేను తిరిగి వెళ్ళిన, ₹1 తీసుకోకుండా నేను అంతకుముందు మనం అక్కడ జెన్యూన్గా ఉండి, ఆథెంటిక్గా ఉండి, ఎవరిని హామ్ చేయకుండా ఉంటే చాలా బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్స్ ఉంటాయి అక్కడ. అవసరం కోసము అట్లా ఉండరు. అట్లాంటి మా ఇల్లు ఇది, మా ఫ్యూచర్ ఇది అని ఎన్నో కోటాను కోట్ల ఇండియన్స్ని తరిమి కొట్టడానికి కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొస్తావు. మా ఇండియాకి మాత్రం నువ్వు నీ జనాల్ని పంపిస్తావు, నీ వాళ్ళందరూ వచ్చేసి
మా ప్రొటెస్టుల్లో కంటెస్ట్ చేసేస్తారు, నీ ఇష్టం వచ్చినట్టు. సో మనం కూడా అనాలి, ఎవరైతే ఈ ట్రంప్ రిలేటెడ్ లేకపోతే అమెరికా నుంచి క్రిస్టియన్స్ ఉన్నారో మీరు కూడా వెళ్ళిపోండి అని అనొచ్చు కదా. మనం అలా అనం. మనం వీఆర్ వెరీ బ్యూటిఫుల్ కంట్రీ, వీ ఎంజాయ్ ద డైవర్సిటీ అండ్ వీ హ్యావ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. వీ డోంట్ సాగ్రిగేట్ విత్ రిలీజియన్. వాళ్ళు తీసుకొస్తున్నారు క్రిస్టియన్స్, మన క్రిస్టియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బెనిఫిట్ అవడానికి తీసుకొచ్చిన ఎఫ్సిఆర్ఏ బిల్స్. ఇక్కడ మనం ఏ రోజు రిలీజియన్ని పెట్టి మనుషులు డిగ్రేడ్ చేయలేరు. రిలీజియన్ అన్న ముసుగులో వాళ్ళు మన పాలిటిక్స్ని మన కంట్రీని కంట్రోల్ చేసి పావర్టీకి తీసుకెళ్ళిపోయి గ్రోత్ని కట్ చేస్తే ఇండియా వాడికి రెబెల్ అవ్వదు. ఓకే, ఒక చిన్నది నేను టెక్నికల్స్ పక్కన పెడితే ఇది మాకు ఇవ్వండి అని అడిగితే ఇది మీకు అంత అర్హత లేదు అన్నట్టు అన్నారు. మన వాళ్ళు కూడా వచ్చేసారు, మనం ఇప్పుడు ఆల్రెడీ అది చేసేసి వాళ్ళకి ధీటుగా వెళుతున్నాం. చెప్తున్నాను, టెక్నాలజీలో ఇదంతా ఇండియాని ఏ రకంగా ఇబ్బంది పెట్టేసి డెవలపింగ్ స్టేట్ నుంచి అధోగతి పాలు చేసేయాలి. ఒక్కసారి ఇండియా డెవలప్డ్ స్టేట్ అయిపోయిందంటే కనుక కొట్టడానికి లేదు. కాబట్టి ఇప్పుడు ఇండియన్స్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంతా అమెరికా నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి డబ్బులు రావడం వల్ల అక్కడికి వెళ్ళిపోతున్నారు అన్న పెద్ద కుతంత్రపు భావం. అంటే వీళ్ళంతా డబ్బులు ఇక్కడ సంపాదిస్తారు, తీసుకెళ్ళి ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారు అన్న నీకు అంత కుతంత్ర భావం ఉండి నువ్వు వాళ్ళందరినీ తరివేస్తున్నావే, మరి నీ డబ్బులు ఇక్కడికి వచ్చి మాకు టెర్రరిజం అసలు ఇండియా రావడానికి కూడా మనం అమెరికన్ వాళ్ళందరి వీసాలని మనం కట్ చేయలేమా? కట్ చేయగలం. సో అదృష్టం ఏంటంటే వాళ్ళకి మన ఇండియా డెమోక్రటిక్ కంట్రీ, మనం అట్లాంటి పనులు చేయం. మన దురదృష్టం ఏమిటంటే వాడొక ఇటు చైనా చూసుకున్నా సరే ఇట్స్ అన్ ఆర్డర్. చైనా ఎందుకంత డెవలప్ అవుతుంది? బికాస్ అక్కడ డెమోక్రసీ లేదు. రెబెల్ కాదు, ఏం కాదు, వాళ్ళు ఒక ఆర్డర్ వేసారంటే ఫాలో అవ్వాలి, చచ్చినట్టు పని చేయాలి, ఆ గ్రోత్ తీసుకురావాలి, ఆ కన్సిస్టెన్సీ చూపించాలి. ప్రజలకు వేరే దిక్కు దివాణం లేదు, వాళ్ళు ఏది చెప్తే చేయాలి. ఈవెన్ అమెరికా ఈజ్ డూయింగ్ దిస్ రైట్ నౌ. నేను ఇది చెప్పానే ఇది చేయాలి అంతే, నా ప్రజలందరూ నా మాట వినాలి, లేకపోతే మీరు వెళ్ళిపోతారు. ఇల్లీగల్ నుంచి లీగల్ అయిపోయింది. ఇప్పుడు ఇండియన్స్ అయిపోయింది, హిందూస్ ఎక్స్క్లూజివ్గా ఫోకస్ టార్గెట్ చేస్తున్నారు. అండ్ జార్జియా, ఇందాక చూసాను నేను న్యూస్, నువ్వు ఈ కంటెంట్ పెట్టిన తర్వాత, జార్జియా హ్యాస్ డిక్లేర్డ్ ఇట్సెల్ఫ్ ఫస్ట్ యాంటీ హిందూని, అంటే హిందూస్ని ఇబ్బందికరమైన మాటలతో కానీ ఇలాగ డీగ్రేడ్ చేసే పరిస్థితుల నుంచి హిందూస్ని కాపాడటానికి ఒక రిజల్యూషన్ పాస్ చేశారు. సో ఆ స్టేట్లో, ఎందుకంటే అమెరికా ఇస్ అ యునైటెడ్ స్టేట్స్, డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్ లాస్ ఉంటాయి. ద ఫస్ట్ state which declared anti-Hindu degradation is Georgia. It's the latest news. And ఇలా ఎవ్రీ స్టేట్ కనుక ట్రంప్ పరిపాలన నుంచి రెబెల్ అయిందంటే డెఫినెట్గా అసలు ఆయన డబ్బులు ఎలా సంపాదించాలి, ఆయన బిజినెస్లు ఎట్లాగా. ఎప్స్టైన్ ఫైల్స్ వచ్చాయి. ఎప్స్టైన్ ఫైల్స్ని జస్ట్ డీవియేట్ చేయడానికి వార్ డిక్లేర్ చేశారు. పీస్ ఆఫ్ ద ఎంటైర్ కంట్రీస్ని కుక్కటి వేలుతో కదిపించేస్తున్నారు. పోనీ ఆఖరికి అమెరికన్స్కి అర్థం కానిది ఏంటంటే, ఇకానమీని డబ్బులు పెట్టేది, బిజినెస్లు పెట్టేది, గ్రోత్ చేసేది, పెద్ద కంపెనీ జాబ్లు ఇప్పించేది ఇండియన్స్. ఆ టాలెంట్ అంతా వలస వెళ్ళిపోయింది అనుకోండి, ఆఖరికి మళ్ళీ డెవలప్డ్ కంట్రీ అనుకునేది మరి బబ్ అనే స్టేజ్కి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ కంట్రీలో అంత తెలివితేటలు ఉంటే వాళ్ళు ఎప్పుడో వాళ్ళనే హైర్ చేసుకునేవాళ్ళు కదా. సో ఇండియన్స్ మళ్ళీ తిరిగి వస్తున్నారు. డెఫినెట్గా ఇండియాకి ఇది మంచిదా చెడుదా అని చెప్పేదానికన్నా ఇది ఒక ఆయో పట్టైన టాలెంట్ మొత్తం పాశ్చాత్య దేశాలకు వెళ్ళిపోయింది. ఇనవే కంపల్షన్గా వస్తున్న ఇండియన్స్ ఇక్కడ ఏదో ఒకటి అద్భుతాలు చేసి మన కంట్రీ గ్రోత్ రేట్ని పెంచడానికి ఇది ఒక మంచిది అనుకున్నా సరే రాదా చాలా భావోద్వేగానికి గురవుతున్నారు. ఎందుకంటే ఒక 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, ఒక 15 ఏళ్ళు, ఒక 10 ఏళ్ళు ఎంతో కష్టపడి ఇళ్ళు కొనుక్కొని పిల్లలు ఎలా నీజోక్ రియాక్షన్, అక్కడ పెరిగిన పిల్లలు ఇక్కడికి వచ్చి ఎలా అడ్జస్ట్ అవుతారు, అక్కడ కమ్యూనిటీస్ కానీ లేకపోతే అక్కడ రూల్స్ కానీ అక్కడ నీట్నెస్ కానీ అక్కడ లా అండ్ ఆర్డర్ కానీ చాలా బాగుంటుంది, సేఫ్టీ ఉంటుంది. దిస్ ఇస్ కంప్లీట్లీ ఈజ్ లైక్ అ ఫారెస్ట్. ఒక హచ్ పప్పిని ఇంట్లో రోజు కుక్క పిల్లలాగా పెంచుకొని మనం మాత్రమే చూసుకునే కుక్క పిల్లని తీసుకొచ్చి ఫారెస్ట్లో వదిలేయాలంటే ఎలా ఉంటుందో ఇప్పుడు మన వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంది. ఇది చాలా హృదయ విదారకం. అండ్ పొలిటికల్ పార్టీ కంట్రీ డెవలప్మెంట్ని కూకటి వేలతో సహా కుదిపేసి స్వలాభం కోసం, ట్రంప్ స్వలాభం కోసం తప్పించి ఇది కంట్రీ యొక్క గ్రోత్ కానీ ఆ కంట్రీ యొక్క ఎబిలిటీని పెంచడానికి కానీ ఆ కంట్రీని ముందుకు తీసుకెళ్ళడానికి కాకుండా ఆయన బిజినెస్ గ్రోత్ అవ్వడానికి, ఆయన కాపురాలు, ఆయనకున్న పిల్లలు గ్రో అవ్వడానికి, ఆయనకున్న కంపెనీలు బిల్డ్ చేసుకోవడానికి పూర్తి కంట్రీని ఇలా కూకటి వేళ్లతో సహా కుదిపేసి నలిపేసి తొక్కేస్తున్నారు. బట్ ఇది రిపర్కేషన్స్, కర్మ కమ్స్ బ్యాక్ అంటాం కన్నా ఆయన చేసిన ప్రతి యాక్షన్కి ఇండియన్స్ ధీటుగా
నాటుగా అనిపించిన గట్టిగా సమాధానం చెప్పి ఇక్కడ మనం కనుక ఇట్స్ నాట్ ఈజీ, కష్టం. కంపెనీస్ బిల్డ్ చేసి గ్రోత్ని సస్టైన్ చేసి వాడికి సర్వీసులు కావాలంటే మేము ఇండియాలోనే ఉంటాం రబాయిను, అమెరికాలో ఇచ్చిన జీతాలు ఇస్తే చేస్తామనే సిచ్యువేషన్ రావాలని నేను మన గవర్నమెంట్ కరెంట్ మోడీ గారిని బీజేపీని అట్లాంటి వసతులు కలిగించాలి. అట్లీస్ట్ స్టార్టప్స్కి వాళ్ళకి కొంచెం డబ్బులు ఇవ్వాలి, వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీస్ కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి కావాల్సిన సపోర్ట్, ఫారెన్ మనీ అమ్ముకొని తెచ్చినప్పుడు వాళ్ళ మీద ట్యాక్స్ లేకుండా ఇబ్బందికరం. ఎందుకంటే దిస్ ఇస్ ద నీడ్ ఆఫ్ అన్ అవర్. మనం ఆపద్ధర్మంగా వచ్చిన వాళ్ళని ఆదుకొని కాస్త వాళ్ళ డబ్బుల్ని వాళ్ళకే సక్రమంగా మనం కనుక ఇవ్వగలిగితే దట్ వుడ్ బి ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా. బికాస్ ఆల్ ద ఇంటెలిజెంట్ పీపుల్, ఆల్ ద ఎబిలిటీ పీపుల్, ఆల్ ద టాప్ నాచ్ పీపుల్, కెనడా 85,000 మందిని తరివేస్తోంది, అమెరికా మొత్తం కూకటి వెళ్ళి అసలు విజిటర్ వీసాని కూడా రానివ్వట్లేదు. ఫర్గెట్ అబౌట్ H1లో గ్రీన్ కార్డులు కూడా తీసేస్తోంది. అసలు స్టూడెంట్స్ వెళ్ళే ఆప్షన్ కూడా లేదు, రాదు నెక్స్ట్ 2 ఏళ్లలో. ట్రంప్ కనుక మళ్ళీ వైస్ ప్రెసిడెంట్గా రావడానికి ప్రయత్నాలు సన్నాహాలు చేస్తున్నారు. బికాజ్ యాజ్ పర్ ద లా హీ కాంట్ బికమ్ అ ప్రెసిడెంట్. ట్రంప్ కనుక మళ్ళీ వస్తే అమెరికా ఒక కలల ప్రపంచం, కాని నిజం, స్వర్గం, అది ఎప్పటికీ వెళ్ళలేం, జస్ట్ ఆన్లైన్లో చూడటం స్టేజ్కి వచ్చేస్తుంది. రైట్, అట్లీస్ట్ ఫర్ ఇండియన్స్. కరెక్ట్గా చెప్పావు. థ్యాంక్ యూ.